నువ్వు ఒక్కడే వేల సైన్యమై అన్నావు చంద్రన్నాటి రెప్పలా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే.
పగలురేయి పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు. మీ అందరి సహకారం మరువలేనిదేనాడు, మీ ఐకమత్య బలం సాటిలేనిదీనాడు. సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం, ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు. ఏ పదవి ఆశించక విభేదాలు లేక ఆస్తులు కోల్పోయినా అండగా నిలిచారు. లక్ష్య సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజరిల్లె తెలుగుదేశ పతాకం. మీ అందరి సహకారం, మీ అభిమానం పార్టీకే మూలధనం, తీర్చలేని రుణం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. ఏనాడు నీ పరిపాలన మాకు వరం, నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళ నాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు, విలిసి పోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడు వెయ్యాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది, ఓ ప్రతివాడ నీకే మద్దతు పలికింది. విధిలేక ఏ నిధిలేక విధిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు. ఆత్మ గౌరవ గీతికవై, మా జాతి పౌరుష దీపికవై, నవ్యాంధ్ర జనతా సారథివై నడిచావు నడిపావు. మా బంగారు భవితనువై, మా రానున్న చరితనువై, మా ప్రియతమ గీతనువై పిలిచావు గెలిచావు. సగమునాగిన ఉన్నతి కోసం, ఆంధ్రుల కన అమరావతి కోసం, పోలవరం సాకారము చేయగా పొంగిపోతా ఉంది, పాదించగరే పటిదారికి దీపము నీవై, రాష్ట్రమునే నగరావారావా. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై
నమో నమో నా తెలుగుదేశమా, నమో నమో నా తెలుగుదేశమా. నందమూరి గుండె నుండి పొంగిన ఆవేశమా, స్వర్ణాంధ్రను నిర్మించగా సాగే ప్రస్థానమా. వందనం వందనం శిరసాభివందనం, వందనం వందనం హృదయాభివందనం. నమో నమో నా తెలుగుదేశమా. సరుకుల ధరలను, నిత్యావసర సరుకుల ధరలను, ఇంట నూనె ధరలను, ఇంట నూనె ధరలను, నిత్యావసర సరుకుల ధరలను, నిత్యావసర సరుకుల ధరలను, ఆర్టీసీ ఛార్జీలను, ఆర్టీసీ ఛార్జీలను, కరెంటు ఛార్జీలను, కరెంట్ ఛార్జీలను. ఏ తెలుగుదేశం, తెలుగుదేశం. చంద్రబాబు లోకేష్ బాబు గారి నాయకత్వం, చంద్రబాబు లోకేష్ బాబు గారి నాయకత్వం, బ్రహ్మాండ రెడ్డి గారి నాయకత్వం, బ్రహ్మాండ రెడ్డి గారి నాయకత్వం. రోజు 39వ వార్డులో బాదుడే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇంటికి వెళ్ళి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి గురించి కానీ, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈరోజు ప్రజల మీద పడిన భారం గురించి కూడా వివరించుకుంటూ వెళ్తున్నాము. విద్యుత్ ఛార్జీలు అన్ని పెంచుకుంటూ పోయినారు, చెత్త పన్నులు వేసుకుంటూ పెడుతున్నారు. అలాగే ఆర్టీసీ ఛార్జీలు పెరగడం కానీ, నిత్యావసర సరుకులు పెరగడం కానీ, ఇవన్నింటినీ కూడా ఈరోజు పెంచుకుంటూ పోయి ఏదో ఒక 10% మందికి సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటూ ప్రజల నుంచి దోచుకున్న డబ్బుల్ని మళ్ళీ ప్రజలకి ఒక 10 మందికి 10 ఇచ్చుకుంటూ ముందుకెళ్తున్నారు. అలాగే మన నంద్యాల పరిస్థితికి వస్తే ఈరోజు ఎక్కడ చూసినా కూడా కబ్జాలు చేసుకోవడం కానీ, నిన్ననే ఒకటి చూసాము, గంగిశెట్టి శ్రీధర్ గారు ఏదో కబ్జా చేశారని చెప్పేసి ఒక లేడీ గతంలోనే సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు. మళ్ళీ తర్వాత కూడా ఎమ్మెల్యే గారు మాట్లాడినా కూడా అది ఇంకా తెగలేదు అని చెప్పేసి వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇంకా ఏదైనా బిల్డింగ్లు కట్టుకుంటా ఉంటే కౌన్సిలర్లు బెదిరింపులు చేయడము, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం, ఆ రోజు ఆగుతుంది, మళ్ళీ తర్వాత ఎందుకు స్టార్ట్ అవుతుంది, డబ్బులు చేయమాడడం వల్లనే మారుతూ వస్తున్నాయి. అలాగే సుందరమ్మ గారు భూములు కాజేయాలని చూడడం కానీ, ఏ చూసుకున్నా కూడా ఈరోజు ప్రజల సొమ్ముని ఎలా కాజేయాలనే ఉద్దేశంలో ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా చేస్తూ ముందుకెళ్తున్నారు. ఇంకన్నీ కూడా బుద్ధి చెప్పాలంటే ప్రజలందరూ కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికీ కూడా బుద్ధి వచ్చే రోజు వస్తుందని తెలియజేస్తున్నారు. అన్ని తగ్గిపోతాయి. మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిందంటే అన్ని తగ్గిపోతాయి. చెత్త పని ఉండదు, హౌస్ ట్యాక్స్ ఉండదు, ఏముండదు. కరెంట్ ఛార్జీలు పెరిగినాయి, ఆర్టీసీ ఛార్జీలు పెరిగినాయి. అదే అందరి దగ్గర తీసుకొని సైకిల్ వేసుకుంటే మాకు అన్ని తగ్గిపోతాయి. దేవుని దయ వల్ల రండి. పొడిగట్టిన తెలుగువాని పౌరుషాస్మి రగిలించగా, పొడగొట్టిన తెలుగు పేరి ప్రపంచాన వినిపించగా, ఢిల్లీ చేతిలో కీలు బొమ్మలకు సవాలుగా, కుళ్ళు రాజకీయ పదవి కుట్రలకు జవాబుగా, పేదవాడిని మించిన భగవంతుడు లేడని, సమాజమే దేవాలయమని సాగే ఆరాధన. నమో నమో నా తెలుగుదేశమా, నమో నమో నా తెలుగుదేశమా. స్వచ్ఛమైన గాలి నీరు ఊరూరికి కానుకగా, మచ్చలేని సమాజాన్ని రేపటి పౌరులకివ్వగా, సోమరితనమే జాతికి రాతపుండు వంటిదని, శ్రమలోనే ఎన్నెన్నో సిరి సంపదలున్నవని,
అని సంస్కృతి మన అందరి సహజ గుణం కావాలని కొత్త చరితకు మమ్ముల సృష్టికర్తలను చేసిన నమో నమో నా తెలుగుదేశమా, నమో నమో నా తెలుగుదేశమా, స్వర్ణాంధ్రను నిర్మించగా సాగే ప్రస్థానమా, వందనం